విశాఖపట్నం కొత్త గాజువాక బీసీ రోడ్లో ఉన్న కేఎల్ రావ్ నగర్లో ఉన్న సాయిబాబా, సంతోషమాత, గణపతి, పంచముఖాంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సముదాయంలో ఈ రోజు పంచముఖాంజనేయ స్వామికి హనుమాన్ జయంతి ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామికి భక్తులచే పాల అభిషేకం, సింధూర అభిషేకం నిర్వహించడం విశేషంగా చెప్పవచ్చు. ఈ ఆలయంలో భక్తులకు పులిహోర ప్రసాదంగా పెట్టడం జరిగింది. ఈ ఆలయ సముదాయంలో హనుమాన్తో పాటుగా సుబ్రహ్మణ్య స్వామిని, గణపయ్య, సంతోషీ మాతను, సాయిబాబాను కూడా దర్శించుకుని భక్తులు తమ భక్తిని చాటుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించి హనుమాన్ జయంతిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. విశాఖపట్నం కొత్త గాజువాక బీసీ రోడ్లో ఉన్న కేఎల్ రావ్ నగర్లో ఉన్న సాయిబాబా, సంతోషమాత, గణపతి, పంచముఖాంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సముదాయంలో ఈ రోజు పంచముఖాంజనేయ స్వామికి హనుమాన్ జయంతి ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామికి భక్తులచే పాల అభిషేకం, సింధూర అభిషేకం నిర్వహించడం విశేషంగా చెప్పవచ్చు. ఈ ఆలయంలో భక్తులకు పులిహోర ప్రసాదంగా పెట్టడం జరిగింది. ఈ ఆలయ సముదాయంలో హనుమాన్తో పాటుగా సుబ్రహ్మణ్య స్వామిని, గణపయ్య, సంతోషీ మాతను, సాయిబాబాను కూడా దర్శించుకుని భక్తులు తమ భక్తిని చాటుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించి హనుమాన్ జయంతిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. దయానగర్లో చేస్తున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా ఉదయం 5 గంటలకి పంచామృతాభిషేకము, అలాగే సింధూరార్చన, కమలపత్రతో ప్రత్యేక అలంకరణ అర్చన జరిగిందండి. ఈ ఆలయం బాబాగారు ఒక ఆలయం, సంతోష్ ఆలయం ప్రాంగణం, సుబ్రహ్మణ్య స్వామి ప్రాంగణం, అదేవిధంగా పంచమూర్తి గణపతి, పంచమూర్తి ఆంజనేయ స్వామి, దత్తాత్రేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఈరోజు పంచమూర్తి ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక పూజ కూడా జరిగిందండి. ఈ యొక్క ఆలయ కమిటీ వారు కూడా ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త పెద్ద ఉద్దేశ ఆధ్వర్యంలో ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. విశాఖపట్నం గాజువాక కేఎల్ నగర ప్రాంగణం
లో ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది. సో ఈరోజు తిప్పల ఒక నితీష్ రెడ్డి గారి ధర్మకర్తగా ఉన్నటువంటి దేవాలయంలో ఈ నాగబాబు శర్మ గారి ప్రధాన అర్చకులుగా ఉండి ఆలయంలో పూజలు జరిపిస్తున్నారు. సో ఈరోజు ఉదయం 5 గంటల నుంచి కూడా తమలపాకు పూజలు, అలాగే ప్రత్యేక అర్చనలు, ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి ఈరోజు. సో దేవాలయం అంతా కూడా మొత్తం కూడా డెకరేషన్ అంతా కూడా మొత్తం కార్యకర్త వాలంటీర్స్ అందరూ కూడా వచ్చి చేయడం జరిగింది. నిన్నటి నుంచే దేవాలయం అంతా ముస్తాబు చేయడం జరిగింది. అలాగే తమలపాకులతో కూడా ఎంతోమంది ఏంటంటే భక్తులు వచ్చి విరిగా వాళ్ళ తాలూకా ఏంటంటే అభిమానాన్ని ఏంటంటే భగవంతుడి పైన వాళ్ళ తాలూకా అభిమానాన్ని ఈ తాలూకా డెకరేషన్లు ఏంటంటే వాళ్ళకి చూపించి వాళ్ళ తాలూకా అభిమానం చూపించి సో స్వామివారిని పూర్తిగా అలంకరించడం జరిగింది. మీరు చూస్తున్నారు ఈరోజు ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామి, పశ్చిమగా ఆంజనేయ స్వామి వారు ఇక్కడ కొలువై ఉన్నారు. సో కోరికలు తీర్చే ఈ స్వామి సో అందరికీ తెలిసి అంత ధైర్యవంతులు కూడా అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామిని ప్రత్యేకంగా పూజ చేయడం జరుగుతుంది. ఈ ప్రతి చోట గాజువాకలో ఈ దయానగర్ గాజువాకలో కలిసినటువంటి ఈ స్వామి వారిని కూడా ప్రత్యేక పూజలు ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. అదే ఈ సంవత్సరం కూడా ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా జరుగుతున్నాం. అలాగే ఇట్లా వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు, గణపతి లక్ష్మీ గణపతి స్వామి వారు ఉన్నారు, దత్తాత్రేయం వారు ఉన్నారు, అలాగే సాయినాథులు ఉన్నారు. అలాగే సంతోష్ మాత దేవాలయం కూడా ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉంది. చూడండి అన్ని దేవతలను కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి కూడా ఇక్కడ దేవాలయంలో ఉన్నారు. సరే ఈరోజు ప్రత్యేక హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ అయితే ప్రత్యేకంగా అందరూ కూడా కొలుస్తారు ఈరోజు. సో పానకం అలాగే ప్రసాద వితరణ, పులిహారం ప్రసాద వితరణ, అలాగే కుంచాలు ప్రతి కూడా ప్రసాద వితరణ కూడా చేయడం జరిగింది ఈరోజు. సో మధ్యాహ్నం అంటే భక్తులకు ఏంటంటే అన్నప్రసాదం జరుగుతుంది. అలాగే సాయంత్రం కూడా మళ్ళీ ప్రత్యేక పూజలు కూడా జరపడం జరుగుతుంది ఈరోజు. సో నాగబాబు శర్మ గారి సూచన మేరకు ఏంటంటే ఈరోజు ప్రత్యేకంగా ఆలయంలో సాయంత్రం పూజ జరుగుతుంది. సో ఈ పూజకి చేసినట్టు భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ విధాలుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సేవలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.